నమస్కారం అండి. నా పేరు భార్గవి. ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే, ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి. చమత్కారం కేవలం మాటల్లోనే కాదు, ఊహల్లో కల్పనలో కూడా. ఈ దారి గులాబీల దారి. పువ్వులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. మంచి హాస్య రచయిత. ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు. ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే, ఇందులో ఉన్న 38 కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే. సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది. గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి. ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే, కథల ప్రపంచం పెద్దది, అందున హ్యూమర్ అంటే డేంజర్. తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి, మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది. ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి. తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు. బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి. అలాగే ఇందులో ఉన్న 23 కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు. మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు గూఢచారి అర్ధనూట 16. కథ పేరు వింటేనే నవ్వొచ్చేస్తుంది కదండి. ఇక కథలోకి వెళ్దాం. మన ఏజెంట్ నంబర్ 58 అత్యంత కీలకమైన కార్యం మీద ఆంధ్రప్రదేశ్ వెళ్ళాడు. తన అడ్రస్ కూడా మనకి తెలియపరచకుండా రిపోర్ట్స్ పంపుతున్నాడంటే చాలా ప్రమాదభూయిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అర్జెంట్ మెసేజీ అతనికి అందించాలి. నీ శక్తి సామర్థ్యాల మీద పరిపూర్ణ విశ్వాసం ఉండబట్టి అత్యంత రహస్యమైన ఈ పనికి నిన్ను పిలిపించాం. గుక్క తిప్పుకోవడానికి ఒక్క క్షణం ఆగాడు సిబిఐ డైరెక్టర్. ఏజెంట్ 116 శ్రద్ధగా వింటున్నాడు. దేశం కోసం, తన సంస్థ కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించడానికి వెనుకాడని సీనియర్ అధికారులకి అతనంటే గౌరవం. సార్, కనీసం అతను ఏ పేరుతో వ్యవహరించబడుతున్నాడో తెలుసా అడిగాడు ఏజెంట్. ఎస్, అతను సుబ్బారావు అనే పేరుతో ఉంటున్నాడు. ఆంధ్రాలో ఏ ప్రాంతాల్లో ఉండేది నా పిఏ దగ్గర ఫైల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ రాత్రికే బయలుదేరాలి నువ్వు. బెస్ట్ ఆఫ్ లక్. లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సిబిఐ డైరెక్టర్. 116 థ్యాంక్స్ చెప్పి తీవ్రంగా ఆలోచిస్తూ డైరెక్టర్ పిఏ ఉన్న రూమ్లోకి దారితీశాడు. సీన్ చేంజ్. ఏజెంట్ 116 సూట్ కేసు పట్టుకుని రైలు దిగాడు. అతను ఆంధ్ర రావటం ఇదే ప్రథమం. స్టేషన్ బయట రిక్షా వాళ్ళు, గుర్రబండి వాళ్ళు చుట్టూ మూగారు. వాళ్ళని వదిలించుకునేసరికి నీరసం వచ్చింది. నడిచే ఊళ్ళోకెళ్లాలని, అలా పరిసరాల్ని, వ్యక్తుల్ని గమనించవచ్చని సూట్ కేసు చేత్తో పట్టుకుని నడవటం ప్రారంభించాడు. చిన్న ఊరే అనుకున్నాడు. సుబ్బారావుని కలుసుకున్నాక అతనే ఏజెంట్ 58 అని ఖచ్చితంగా తెలిస్తే గాని మెసేజ్ అందించడానికి వీల్లేదు. అందుకని అత్యంత రహస్యమైన కోడ్ని ఉచ్చరించాలి. ఆ కోడ్ వర్డ్స్ మననం చేసుకున్నాడు. ఆకాశం నీలంగా ఉంది అని అంటే ఎదుటివాడు నిజం సుబ్బారావు అయితే అంటే నంబర్ 58 అవును, వీపు కూడా దురదగా ఉంది అనాలి. డ్యూటీ ఎక్కాక ఒక్క క్షణం కూడా వృధా చేయడం 116 నైజానికి విరుద్ధం. కొంత దూరం నడిచాక ఎదురుగా వస్తున్న ఒక ఆసామిని ఎన్నుకున్నాడు. ఆయన్ని ఆపి, ఎక్స్క్యూజ్ మీ, దయచేసి సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడుందో చెప్తారా అని చిరునవ్వుతో అడిగాడు. ఆసామి యగాదిగా చూశాడు. ఏ సుబ్బారావు అని ప్రశ్నించాడు. 116 మొహంలో చిరునవ్వు మాయమైంది. ఎంతమంది సుబ్బారావులున్నారు? మహా ఉంటే 5-6. కొంచెం కష్టపడితే 58ని పట్టుకోవచ్చని అడిగాడు. ఆసామి పెళ్ళున నవ్వాడు. మీరు ఈ ప్రాంతాలకి కొత్తవారనుకుంటాను. ఆంధ్రదేశంలో కొన్ని లక్షల మంది సుబ్బారావులున్నారు. ఈ ఊళ్ళో కనీసం కొన్ని 100 మందైనా ఉంటారు. 116 బిక్కమొహం వేశాడు. కేసు ఇంత జటిలమైందనుకోలేదు. ఆసామికి జాలేసింది. తనకి చేతనైన సాయం చేద్దాం అనిపించింది. చూడు బాబు, మా ఆంధ్రదేశం గురించి నీకు బొత్తిగా తెలీదనుకుంటా. ఇక్కడ సుబ్బారావులు, వెంకటేశ్వరరావులు, రామారావులు పెద్ద సంఖ్యలో సంచరిస్తూ ఉంటారు. వీళ్లల్లో సుబ్బారావులే ఎక్కువ. ఉదాహరణకి చూడు, షావుకారు సుబ్బారావుది అదిగో ఆ నీలం మేడ. లాయర్ సుబ్బారావు ఇల్లు ఇక్కడికి ఓ ఫర్లాంగు దూరం. అదిగో ఆ షాపు మంగలి సుబ్బారావుది. అలాగే చాకలి సుబ్బారావు, పాల సుబ్బారావు, ఇలా ఇంతమంది సుబ్బారావులున్నారు. అంతెందుకు, నా పేరు కూడా సుబ్బారావే. మరి నీకే సుబ్బారావు కావాలి అని అడిగాడు. గూఢచారి 116 తీవ్రంగా ఆలోచించాడు. ఇక లాభం లేదు,
డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఎంత ఖర్చైనా ఎన్ని రోజులైనా నిద్రాహారాలు మానైనా సరే సుబ్బారావుని కనుక్కోవాలి. ప్రస్తుతం తన పరిశోధన సాగేది ఒక్క కోడ్ వర్డ్స్ సాయంతోనే. ముందర ఈ సుబ్బారావుతోనే పరిశోధన మొదలు పెడదాం అని ఇలా ఆలోచించి 116 ఒకసారి ఆవులించి ఒళ్ళు విరుచుకుని ఎటో చూస్తున్నట్లు మొహం పెట్టి నెమ్మదిగా ఆకాశం నీలంగా ఉంది అన్నాడు. వెంటనే ఆసామి, ఓహో, మీకు గూఢచారి సుబ్బారావు గారిల్లు కావాలా? నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరగండి, కుడివైపు 3వ ఇల్లు అని చెప్పి తన దారిని చక్కపోయాడు. అంటే అర్థమైందా? మంగళ సుబ్బారావు, చాకలి సుబ్బారావు లాగా గూఢచారి సుబ్బారావు అని బోర్డు కూడా పెట్టేసుకున్నాడు అనమాట ఈయన. అందుకే అందరికీ తెలిసింది ఆయన ఇల్లేంటో. గూఢచారి.